అందరికీ నమస్కారం. నా పేరు గొల్లి అప్పలనాయుడు. గజపతినగరం మండలంలో ఎఫ్ఎంటీగా పనిచేస్తున్నాను. మేమైతే రైతుల సమక్షంలో 5 రకాల విత్తనాలు తీసుకోవడం జరిగింది. అది ఏ విధంగా తీసుకోవడం జరిగిందంటే కందులు, బొబ్బర్లు, చిక్కుడు, తెల్లజొన్నలు, బెండ విత్తనాలు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ విత్తన గుళికలు తయారు చేయాలంటే మొదట ఒక గోనె సంచి తీసుకొని అందులో విత్తనాలు వేసి బీజామృతంతో పూర్తిగా విత్తన శుద్ధి చేయాలి. తరువాత 3 లేయర్లు మట్టి వేయాలి, మధ్య మధ్యలో నీళ్ళు పోయాలి. 2 లేయర్లు ఘనజీవామృతం వేయాలి, మధ్య మధ్యలో నీళ్ళు పోయాలి. 3 లేయర్లు బూడిద వేయాలి. ఈ విధంగా వేసినట్లయితే మనకి సీడ్ బాల్స్ తయారవుతుంది. ఈ సీడ్ బాల్స్ విత్తనాల్ని మనం పొలంలో లైన్లో నాటుకోవచ్చు. ఈ విత్తన గుళికలను తయారు చేసిన తర్వాత పొలంలో ఏ విధంగా నాటుకోవాలని జేడీ గారి సమక్షంలో రైతులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సీడ్ బాల్స్ ఎందుకు తయారు చేసుకోవాలంటే వర్షాలు పడినప్పుడు పిఎంఎస్ విత్తనాలు పొలంలో దున్నుకొని నాటుకోవచ్చు. వర్షాలు లేని పరిస్థితుల్లో ఈ సీడ్ బాల్స్ విత్తనాల్ని లైన్ పద్ధతిలో 5 అడుగులు వెడల్పు 5 అడుగు పొడవులో ఈ విత్తనాల్ని మనం లైన్ సోయింగ్లో నాటుకొని వర్షాలు పడినప్పుడు ఈ భూమిలో ఈ ఉండలో తేమ ఉంటుంది కాబట్టి మొలకెత్తుతాయి. 6 నెలల వరకు ఈ విత్తనాలు తేమ ఉంటుంది. విత్తనాల్లో వర్షాలు పడినప్పుడు ఈ విత్తనాలను మొలకెత్తి అది ఈ సీడ్ బాల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందువలన ప్రతి రైతు కూడా వర్షాలు లేని పరిస్థితుల్లో ఈ సీడ్ బాల్స్ తయారు చేసుకొని పొలంలో లైన్ పద్ధతిలో వేసుకోవాలని చెప్పడం జరిగింది రైతులకు. మరియు వర్షాలు లేని పరిస్థితుల్లో మాత్రం సీడ్ బాల్స్ విత్తనాలను అందరూ తయారు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పొలంలో నాటుకోవాలని రైతులందరికీ అధికారులు చెప్పడం జరిగింది. అంటే ఎల్నినో వలన ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ విత్తన గుళికలు తయారు చేసుకొని మనకు అవసరమైనప్పుడు పొలంలో నాటుకోవాలని రైతులందరికీ అధికారుల సమక్షంలో చెప్పడం జరిగింది. అందరికీ ధన్యవాదములు.